హే ఆల్ వెల్కమ్ టు ఆర్ఎస్ వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. ఇది ఈరోజు నేను ఒక ఓల్డ్ రెసిపీని చేస్తూ ఉన్నాను. ఒక 2 స్పూన్స్ శనగపప్పు అండ్ 1 బిగ్ స్పూను రైస్ నానబెట్టుకోవాలండి. దానిలోనే ఎండుమిర్చి ఒక 3ని జీలకర్ర వేసుకొని ఇంకా అండ్ బీరకాయ పొట్టు, బీరకాయ ఒకటి ఫుల్ బీరకాయ అండ్ వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకోవాలండి. దానిలో ఉప్పు పసుపు వేసుకొని గ్రైండ్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు మీకు కావాలంటే మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, ఇంకా కారం తినేవాళ్ళైతే. అండ్ ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకొని దాన్ని ఇలా తవా మీద ఆయిల్ వేసి చిన్న చిన్న అట్లలా వేసుకొని దీన్ని మీరు స్నాక్ లాగైనా ఊరకనే తినొచ్చండి. లేదు అంటే రైస్లో కూడా తినొచ్చు. రసం రైస్తో బాగుంటుంది అండ్ పప్పుచారులోకి బాగానే ఉంటుంది. ఉత్త ప్లెయిన్ పప్పుతో కూడా బాగానే ఉంటుందండి. స్పైసీగా టేస్టీగానే ఉంటుంది. ఐ థింక్ పిల్లలకు కూడా నచ్చుతుంది. సో ఒకసారి ట్రై చేస్తారని మీతో ఇది రెసిపీ షేర్ చేసుకుంటున్నా. ఇది బాగా ఓల్డ్ రెసిపీనే, ఎప్పుడో మా చిన్నప్పుడు తిన్నదేను. సడన్గా గుర్తొచ్చి సరే మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ రెసిపీ పెడతా ఉన్నా. హోప్ మీ అందరికి కూడా నచ్చుతుందని. అట్టుగాని మీకు తీయటానికి కొంచెం కష్టం అనిపిస్తే స్మూత్గా ఉండి బ్యాటరు మీరు కొంచెం శనగపిండి కూడా కలుపుకోవచ్చండి. సో 1 స్పూన్ శనగపిండి కలిపితే ఈజీగా అట్లు వేస్తుంది. ఇవేం మాడిపోలేదండి, బాగానే వచ్చాయి. మంచి కలర్లోని అలానే ఉంటాయి. గ్రీన్ కలర్ కదా పేస్ట్, సో ఆ కలర్ అలా ఉంది కానీ చాలా టేస్టీగా వచ్చింది అట్టు. హోప్ మీరందరూ కూడా ట్రై చేస్తారని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.